దయచేసి గమనించండి. నువ్వు రక్షింపబడిన తరువాత నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే, రక్షింపబడిన నువ్వు వెళ్ళి అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి. అనగా రక్షింపబడిన నువ్వు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. దానిని ఏమంటాం మనం? ఆత్మలను సంపాదించటం ఉంది. సంగమా, నువ్వు రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నీ జీవితంలో కనిపించాల్సినటువంటి విలువైన ఆత్మీయ లక్షణము ఏమిటో తెలుసా? మరొకరిని నువ్వు రక్షించాలి. అనగా పాడైపోతున్న పాపిష్టి అలవాట్ల చేత జీవితాన్ని నాశనం చేసుకుంటూ నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న నీ కుటుంబ సభ్యుడే కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువు కావచ్చు, లేక నీ తోటి స్నేహితుడు కావచ్చు, ఎవరైతే పాప బంధకాల చేత బంధించబడి శాంతి సమాధానాలు లేక ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటి? బాగుపడాలి.